నమస్కారం. ఎస్, ముందుగా కృష్ణాంత్ గారు మీతో స్టార్ట్ చేద్దాం. అసలు ఏంటి సార్, ఎలా చూడాలి దేశ రాజకీయాల్లో జగన్ గారు ఏకంగా మారబోతున్నారా? నమస్తే అండి, మరొకసారి ప్యానల్ నమస్కారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డిని వాళ్ళ తండ్రి రాజశేఖర రెడ్డి రాజకీయాలకు చూడలేము మనం. ఎందుకంటే రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీని విడిపోయి జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టి కాంగ్రెస్ పార్టీ అయితే మిగతా పార్టీలతో కలవటము, వాళ్ళతో పొత్తులు పెట్టుకొని సాధారణ కాంగ్రెస్ పార్టీతో 2004 ఎన్నికల తర్వాత, అదేవిధంగా 2009 ఎన్నికలు ఆ సమయంలో రాజశేఖర రెడ్డితో పాటు జగన్మోహన్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, ఎంపీ కూడా అయ్యారు. తర్వాత కాంగ్రెస్ ని విభేదించి ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టుకోవడం. అయితే 2014 ఎన్నికల్లో మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల్లో ఎన్నికల సమయంలో ఆంధ్రప్రదేశ్ లో అయితే ఏ పార్టీతో వాళ్ళు అయితే పొత్తు పెట్టుకోలేదు. తెలంగాణలో అయితే అక్కడ సిపిఎం కాంగ్రెస్ కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకొని పోటీ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది అవగాహన మేరకు. ఇక్కడైతే మాత్రం ఎవరితో పొత్తు పెట్టుకోలేదు. అయితే ఇక్కడ ఒక అంశం ఏంటి అంటే, జాతీయ రాజకీయాల విషయానికి వచ్చేసరికల్లా జగన్మోహన్ రెడ్డి చాలా స్పష్టత ఇచ్చారు గతంలో. జాతీయ రాజకీయాల్లో ఏ పార్టీకి కూడా ప్రీ పోల్ అలయన్స్ అనేది మా పార్టీకి ఉండదు. పోస్ట్ పోల్ అలయన్స్ కు సంబంధించి ఈ రాష్ట్ర ప్రయోజనాలు ఎవరు అయితే కల్పించగలుగుతారో వాళ్ళకి మేము మద్దతు ఇస్తాం, అవసరమైతే కొత్త ఓటు పెట్టుకుంటాం. అది పోస్ట్ పోల్ అలయన్స్ తప్ప ప్రీ పోల్ అలయన్స్ లో ఉండవు అనేటువంటి క్లారిటీ ఇచ్చారు. అయితే కాంగ్రెస్ పార్టీతో ఆయన విభేదించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెట్టారు. అందుకని కాంగ్రెస్ పార్టీతో జాతీయ రాజకీయాల్లో ఆయన శత్రుత్వం ఉంటే ఉండొచ్చు, కానీ బీజేపీతో కూడా ఆయన నేరుగా ఎక్కడా కూడా అలయన్స్ పెట్టుకునేటువంటి ప్రయత్నం కానీ ఏమీ చేయలేదు. అయితే ఇక్కడ ఎందుకు బీజేపీతో, ఒకవేళ కాంగ్రెస్ కి ఆయనకి బద్ధశత్రువు అనుకున్నాడు, ఆయన కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చారు. బీజేపీ ప్రత్యామ్నాయ పార్టీ నేషనల్ పాలిటిక్స్ లో కాంగ్రెస్ కి 2014 ఎన్నికలకు ముందైనా సరే. అలాంటప్పుడు మరి బీజేపీతో ఎందుకు పొత్తు పెట్టుకోలేదు అని అంటే, జగన్మోహన్ రెడ్డికి తెలుసు, జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉండేటువంటి ఓటర్లందరూ కూడా ఎక్కువ మంది ఎస్సీలు, ఎస్టీలు, క్రిస్టియన్లు, మైనార్టీ. అందుకని తన ఓటర్లు ఏ వర్గాల్లో అయితే బలం ఉంటుందో ఆ వర్గాల ఓటర్లు బీజేపీతో నేరుగా పొత్తు పెట్టుకుంటే వాళ్ళు దూరం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అందుకని నేరుగా పొత్తు పెట్టుకోవాలి. అలాగని జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్ ను కూడా పూర్తిగా శత్రువుగా చూసినటువంటి పరిస్థితి లేదు. రాష్ట్రపతిగా ప్రణబ్ ముఖర్జీని కాంగ్రెస్ పార్టీ పెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రణబ్ ముఖర్జీ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చారు రాష్ట్రపతి ఎన్నికలు. తర్వాత బీజేపీ అభ్యర్థికి కూడా మద్దతు ఇచ్చారు. ఆ విధంగా మీరు 2019లో గెలిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డి 24 వరకు కూడా కేంద్రంలో ఉండేటువంటి బీజేపీతో చాలా సఖ్యతగా ఉన్నారు. వాళ్ళతో పొత్తు లేకపోయినప్పటికీ కూడా మిగతా పొత్తున్నటువంటి పార్టీల కన్నా కూడా, అసలు వాళ్ళు పొత్తున్న పార్టీలు కూడా కొంతమంది ఇప్పుడు వాళ్ళు వ్యతిరేకించి కొన్ని సందర్భాల్లో, ఇప్పుడు రైతు బిల్లుల్ని ఇలాంటి వాటిని వ్యతిరేకించినటువంటి సందర్భాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి అయితే వ్యతిరేకించాలి, అన్నిటికీ మద్దతు ఇచ్చాడు. ఒక చేతమంటే రెండు చేతులు, ఎక్కడ విమర్శలు సందర్భాలు కూడా లేవు. జగన్మోహన్ రెడ్డి కూడా వాళ్ళంతే సహకరించారు. ఆయన కేసుల విషయంలో కానివ్వండి, అదే విధంగా వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించినటువంటి విషయంలో కానీ, అవినాష్ రెడ్డికి సహకరించేటువంటి విషయాల్లో కానీ అన్నిట్లో కూడా కేంద్ర ప్రభుత్వం బీజేపీ సహకరించినటువంటి పరిస్థితులు. మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి రేపో మాపో అరెస్ట్ అవుతారు అనేటువంటి ఒక చర్చ జరుగుతుంది. అరెస్ట్ ఎందుకు జరుగుతారు అనేటువంటిది ఎందుకు అంటే, ఇప్పుడు లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి వ్యవహారంలో అరెస్ట్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి తెలుగుదేశం, జనసేన రెండు పార్టీలు కూడా ఊళ్ళూ వస్తున్నాయి. ఆల్రెడీ ఇప్పటికే సిట్ దర్యాప్తు వ్యవహారం ఏమి జరుగుతుంది. అయితే దీనికి ఆమోదం తెలియజేయాల్సినటువంటి వాళ్ళు ఎవరు? కేంద్ర ప్రభుత్వం. వాస్తవంగా అరెస్టు విషయం రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యవహారం అయినప్పటికీ కూడా ఎన్డీఏ ప్రభుత్వం కాబట్టి కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి కూడా పూర్తి ఆమోదం వస్తేనే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేయడానికి కుదిరింది. ఒకవేళ ఎన్డీఏలో ఉన్నా లేకపోతే సార్ గమనిస్తే చంద్రబాబు నాయుడు అరెస్ట్ సమయంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీజేపీతో పొత్తులో లేదు, కానీ చంద్రబాబు నాయుడు బీజేపీతో పొత్తులో లేడు. ఆ రోజున చంద్రబాబు నాయుడు అరెస్ట్ కి ఆ రోజున నరేంద్ర మోడీ, అదే విధంగా అమిత్ షా ఆమోదం మేరకే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేశారు అనేటువంటి విషయం అందరికీ తెలిసినటువంటి బహిరంగ రహస్యం. ఆ తర్వాతే కదా చంద్రబాబు నాయుడు దారికి వచ్చాడు. అదే విధంగా జనసేన, తెలుగుదేశం
తో పొత్తు, తర్వాత బీజేపీ కూడా పొత్తుకు రావడం, ఈయన ముగ్గురు కలిసినటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా చూసాం. అంటే బీజేపీ రాజకీయాలు అలా ఉంటాయి. మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 150 నుంచి 11 సీట్లకు వచ్చాడు. ఈ 11 సీట్లు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డితో ఇంకా మనకేంటి ఉపయోగం ఆంధ్రప్రదేశ్ లో అనేమన్నా బీజేపీ రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలనేటువంటి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ ప్రతిపాదనల మేరకు బీజేపీ అంగీకరిస్తుందా అంగీకరించదా అనేటువంటి అందరికి ఉన్నటువంటి ఒక మీమాంస. నేను అనుకుంటాను ఒకవేళ అరెస్ట్ చేయాలనుకుంటే చెయ్యండి అనేటువంటి దాని మీద వీళ్ళు బలంగా గన కోరితే అరెస్ట్ కి బీజేపీ కూడా ఒప్పుకోవచ్చు అని నేను అనుకుంటున్నాను. ఎందుకు అని అంటే ఒకవేళ అరెస్ట్ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లాభం ఎంత జరిగింది, నష్టం ఎంత జరిగింది, అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అంశం. ఈ ఘర్షణ వాతావరణం అనేటువంటిది తెలుగుదేశానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మధ్య ఉండేటువంటి ఘర్షణ వాతావరణం ఈ అరెస్ట్ తర్వాత మరింత పెరిగేదానికి అవకాశం ఉండొచ్చు. అది భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బీజేపీకి ఉపయోగపడేటువంటి అంశంగా కూడా ఉండొచ్చు. ఒకవేళ మిగిలితేనేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ అరెస్ట్ ను ఎదుర్కొని, అరెస్ట్ ను కూడా తట్టుకొని జైలుకి వెళ్ళినా సరే రేపు పొద్దున భారతీయ రెడ్డిని ఆయన పాదయాత్ర చేయించి ఇంతకు ముందు షర్మిలాని చేయించినట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకున్నాడు అనుకోండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఉంటుంది. రేపొద్దున జనసేన బీజేపీ కలిసి విడిగా వెళ్లాలనుకున్నా సరే ట్రయాంగిల్ పోటీ జరిగేదానికి అవకాశం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దెబ్బతిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనుమరుగైంది అనుకోండి, ఆ ప్లేస్ లోకి బీజేపీ జనసేన రావడానికి కూడా అవకాశాలు ఉండొచ్చు. అందుకని ఇలాంటి ప్రయోగం అనేటువంటిది బీజేపీ చెయ్యొచ్చు అని నేను అనుకుంటున్నా. అయితే తెర వెనక మాత్రం ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డికి బీజేపీతో లాబింగ్ అయితే మాత్రం కొనసాగుతోంది అనేటువంటిది మాత్రం నాకున్నటువంటి పరిజ్ఞానం మేరకు, ఢిల్లీ ఉన్నటువంటి రిపోర్టర్స్ సంబంధించినటువంటి వాళ్ళ పరిశీలనల మేరకు ఉన్నటువంటి సమాచారం మేరకు నేను చెప్తున్నా. కాబట్టి అరెస్టుకు అనుమతించినంత మాత్రాన జగన్మోహన్ రెడ్డితో విభేదాలు ఉన్నాయి బీజేపీకి అని చెప్పడానికి మాత్రం వీల్లేదు. పరోక్షంగా సపోర్ట్ అయితే బీజేపీ సపోర్ట్ అయితే కొనసాగిద్దని నేను అనుకుంటున్నా. ఎందుకంటే బీజేపీ రాజకీయ వ్యూహం అనేటువంటిది ఎద్దుని ఎక్కేస్తుంది, బర్రెని సక్కేస్తుంది. ఇది బీజేపీ రాజకీయం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అరెస్టుకు సహకరించినా కూడా పరోక్షంగా జగన్మోహన్ రెడ్డికి సహకరించేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మీద ఇది వచ్చే కేసులే కాదు, ఆల్రెడీ అతని మీద కేసులు ఉన్నాయి. ఏంటి అని అంటే 1 డజను సిబిఐ కేసులు ఉన్నాయి, 1 డజన్ ఈడీ కేసులు ఉన్నాయి. ఆ కేసుల్లో కోర్టుకు సంబంధించినటువంటి విచారణలో త్వరితగతిన జరిగి శిక్షలు పడేటువంటి పరిస్థితి ఉంది. దాంట్లో మరి దాన్ని ఆపుతున్నటువంటి వాళ్ళు ఎవరు? కోర్టును ఇన్ఫ్లుయెన్స్ చేస్తారా లేదా అనేటువంటి విషయం అందరికీ తెలిసింది, బహిరంగ రాసివే. కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి కేంద్ర దర్యాప్తు సంస్థల్ని స్లో చేసి ఈ విధమైనటువంటి సహకారం అంటే ఇక్కడ ఒకటి అంటే కృష్ణాంబి గారు, సరే మీరు చెప్పినట్టుగానే అనుకుంటే ఖచ్చితంగా బీజేపీ ఒక వ్యూహం పన్నుతోంది, వ్యూహం ప్రకారం ముందుకెళ్తుంది అనుకుంటే, గతంలో అంటే ఇక్కడ బీజేపీకి సరైన సపోర్ట్ లేదు, సరైన బలం లేదు. ఇప్పుడు అధికారికంగా పొత్తులో ఉన్న జనసేన ఏ స్థాయిలో బలం పుంజుకుందో మనకు తెలిసిందే. ఇంకా వైసీపీ అవసరం ఉంటుందని బీజేపీ అనుకుంటుందా? మరోవైపు చూసుకుంటే అసలు వైసీపీ మీరు అన్నట్టుగా ప్రత్యక్షంగా లేకపోయినా పరోక్షంగా ఎప్పుడు బీజేపీకి సపోర్ట్ ఇస్తూనే వచ్చింది. కానీ ఏ ధైర్యంతో అసలు ఎందుకలా ఏకాగి మిగిలిపోయినుకోవాలి జగన్? మనం ప్రధానంగా చెప్పుకోవాలంటే ఎందుకు ఎవరి సపోర్ట్ నాకు అవసరం లేదు అనేది ఏంటి అంటే చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారా అసలు, లేకపోతే ఆయన ఓవర్ కాన్ఫిడెన్స్ ఈ స్థాయికి తీసుకొచ్చిందా? ఏ విధంగా అర్థం చేసుకోవాలంటారు? జాతీయ రాజకీయాల్లో ఏ పార్టీతో పొత్తు ఉండకూడదు అనేటువంటిది, అదేవిధంగా ప్రాంతీయ పార్టీలతో కూడా పొత్తు ఉండకూడదు అనేది జగన్మోహన్ రెడ్డి రాజకీయ వ్యూహం. అది ఆ వ్యూహం వల్ల ఇప్పుడు 2014లో ఆంధ్రప్రదేశ్ లో 1.5% ఓట్లతో ఓడిపోయాడు జగన్మోహన్ రెడ్డి. 5.5 లక్షల ఓట్ల డిఫరెన్స్ అంతే. కానీ జగన్మోహన్ రెడ్డి అందుకని పాకులాడి మిగతా పార్టీలతో పొత్తు కోసం ప్రయత్నం చేయలేదు కదా. బీజేపీతో కలిసి ఉన్నాడు పరోక్షంగా తప్ప వాళ్ళతో పొత్తు పెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయలేదు కదా. 2017లోనే స్టార్ట్ అయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీజేపీకి సంబంధించినటువంటి స్నేహం. అందుకని వీళ్ళిద్దరి మధ్య తెర వెనక బంధం బలపడ్డప్పుడే తెలుగుదేశం విడిపోయినటువంటి పరిస్థితి ఉంది. జనసేన కూడా అప్పుడు విడిపోవడానికి కారణం అదే, తెర వెనక బంధం కలిసింది కాబట్టి. కానీ తెర ముందు బంధం అనేటువంటిది బీజేపీతో ఎట్టి పరిస్థితుల్లో పెట్టుకోకూడదు అనేటువంటిది రాజకీయ వ్యూహంలో భాగం. తెర వెనక మాత్రం బీజేపీతో బంధం అనేటువంటి బలంగా ఉంటుంది, కాంగ్రెస్ కన్నా కూడా బలంగా ఉండేటువంటి పరిస్థితి. అయితే ఒకవైపున జాతీయ రాజకీయాల్లో ఇండియా కూటమిలో ఉండేటువంటి కొన్ని పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళతో, సపోజ్ ఎన్ఎస్పీకి సంబంధించినటువంటి శరద్ పవార్ తోను, అదే విధంగా మమతా బెనర్జీతోను, అదే విధంగా సమాజ్వాదీ పార్టీకి సంబంధించినటువంటి ఉత్తరప్రదేశ్ అఖిలేష్ యాదవ్ తోను, వీళ్ళందరితో మిత్రత్వం ఉంది జగన్మోహన్ రెడ్డికి. ఈ ఒకవైపున ఇండియా కూటమి వాళ్ళతో మిత్రత్వం ఉంది, ఇంకొక వైపున బీజేపీ వాళ్ళతో ఎన్డీఏ వాళ్ళతో మిత్రత్వాన్ని
కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. ఇది రాజకీయ వ్యూహంలో భాగమే తప్ప ఇప్పుడు ఓడిపోయాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఫెయిల్ అయ్యాడు, ఈ వ్యూహాల వల్లే ఫెయిల్ అయ్యాడు, ఒంటరి అయ్యాడు అనేటువంటిది కాదు. జగన్మోహన్ రెడ్డి వ్యూహమే ఒంటరిగానే ఉండాలి. ఇప్పుడు ఓడిపోయాడు. రేపు పొద్దున ఓడిపోయిన 2014లో ఓడిపోయిన జగన్మోహన్ రెడ్డే కదా 2019లో గెలిచింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా నెక్స్ట్ టార్గెట్ నేనే గెలుస్తాను, ఈ కూటమి విఫలమైతే ప్రజలకుందని ఆయన అనుకుంటున్నాడు. అంతే తప్ప ఈ మిగతా పార్టీలతో ఓడిపోయినప్పుడు ఆ పార్టీని కలుపుకోవాలి, ఈ పార్టీని కలుపుకోవాలి అనేటువంటి ధోరణి అయితే చంద్రబాబు నాయుడు తరహాలోను, తెలుగుదేశం పార్టీ తరహాలోను Right. జగన్మోహన్ రెడ్డి అయితే చేయడు అలాంటి రాజకీయం. అది లాభమా నష్టమా అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి యొక్క నిర్ణయం. అలాంటి నిర్ణయమే అతను తీసుకున్నాడు కాబట్టి భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూద్దాం. రైట్ సార్, రైట్. కిరణ్ గారు, సో మీకేమనిపిస్తుంది అంటే కృష్ణా